ఆ పరశురామ క్షేత్రంలో పరశురాముడు ఒక్కడే తిరుగుతుండేవాడు. ఆయనకి వేదం అంటే మహాప్రీతి. ఆ వేదం చదువుకున్నటువంటి వాళ్ళు కొంతమంది ఉంటే ఆయనకి సంతోషం, యజ్ఞయాగాదులు జరుగుతుంటే. కాబట్టి ఇప్పుడు అక్కడికి కొంతమంది బ్రాహ్మణుల్ని తీసుకెళ్ళి యజ్ఞయాగాదులు మొదలుపెట్టాలి. బ్రాహ్మణులు వస్తే అందరూ వస్తారు, చక్కగా అందరూ కలిసి ఉంటారు. అసలు దేవాలయం అన్నది ఒకటి ఉందనుకోండి, ఈశ్వరుడికి బట్టలు ఉతికేవాడు వస్తాడు, ఈశ్వరుడికి పాదుకలు తయారు చేసేవాడు వస్తాడు, ఈశ్వరుడికి ఉత్సవమూర్తిని తయారు చేసేవాడు వస్తాడు, ఈశ్వరుడి ప్రాంగణం తుడిచేవాడు వస్తాడు, ఈశ్వరుడికి గుడి కట్టేవాడు వస్తాడు, ఈశ్వరుడి ధ్వజస్తంభాన్ని చెక్కేవాడు వస్తాడు, ఈశ్వరుడికి మంత్రం చెప్పేవాడు వస్తాడు, ఈశ్వరుణ్ణి దర్శనం చేసుకునేవాడు వస్తాడు, ఈశ్వరుడికి ప్రసాదం వండేవాడు వస్తాడు. ఈశ్వరుణ్ణి తీసుకొచ్చి అక్కడ కూర్చోపెట్టగలిగినటువంటి ప్రజ్ఞ ఉన్నవాడిని తీసుకొస్తే అందరూ వస్తారు. సమాజము అంతా కలిసి గోడలా నిలబడదు. కాబట్టి ఇప్పుడు ఆ పరశురాముడు పరశురామ క్షేత్రానికి వెళ్ళాడు, కొంతమంది బ్రాహ్మణుల్ని తీసుకెళ్ళాలి. అప్పుడు ఆంధ్రదేశం నుంచి వెళ్ళారు కొంతమంది బ్రాహ్మణులు. వాళ్ళు ఎక్కడ తిరిగి వెళ్ళిపోతారోనని పరశురాముడు ఒక చిత్రమైన స్థితిని కల్పించాడు. ఆయన ఆచారమునందు కొన్ని, వైదికమునందు చిన్న చిన్న మార్పులు కొన్ని చేశాడు. శిఖ ఇక్కడ పెట్టుకుంటారు, ఆయన ఏం చేశాడంటే శిఖ ఇక్కడికి తీసుకొచ్చాడు. ఇక్కడ శిఖ పెట్టుకోవాలి కేరళలో ఉండేటటువంటి బ్రాహ్మణులు అన్నాడు. అందుకే నంబూద్రి శాఖ వారు ఇక్కడ శిఖ పెట్టుకుంటారు. శంకరాచార్య స్వామి వారి తండ్రి గారు తాతగారు ఇక్కడ శిఖతో ఉంటారు. కారణం అది. ఇటువంటి మార్పులు కొన్ని చేస్తే వాళ్ళు మళ్ళీ తిరిగి వచ్చేసారు అనుకోండి, అదేమిటో నువ్వు శిఖిలా పెట్టుకున్నావు అంటారు. అందుకని వీళ్ళు మళ్ళీ ఇంటికి వెళ్ళిపోకుండా ఇక్కడే ఉంటారని ఆయన ఆ ప్రయోగం చేశారు. చేసి పరశురాముడు మధ్యశిఖ అవి సృష్టించాడు. అక్కడ ఉండడం మొదలుపెట్టారు. అందుకే ఆ దేశానికి మలయాళ దేశము అని పేరు. మలయాళ దేశము అన్న పేరు ఎందుకు వచ్చిందో తెలుసా అండి? మలయ ఆళి రెండు మాటలు. మలై అంటే పర్వతములు, ఆళి అంటే సముద్రము. పర్వతములు ఒక పక్క, సముద్రము ఒక పక్క ఉండి సస్యశ్యామలమైన భూభాగంతో ఉంది కాబట్టి దానికి మలయాళ దేశం అని పేరు. మలై ఆళి ఆ రెండిటి మధ్యలో ఉన్నది. కేరళ అంటారు దాన్ని. కేరం అంటే కొబ్బరి చెట్లు విపరీతంగా ఉన్నటువంటి ప్రాంతం కాబట్టి కేరళ అని పేరు. కేరళ అని పైకంటాం, మలయాళ దేశము అని ఆ భూభాగాన్ని పిలుస్తాం. కాబట్టి అక్కడ పరశురామ క్షేత్రం కాబట్టి మిగిలిన చోట్ల వైదిక ధర్మం ఎంత లుప్తమైపోయిందో అంతగా కేరళలో లుప్తం అవ్వలేదు. మరి ఆ తర్వాత ఎందుకయిందంటే అంటారేమో, సముద్రంలో వచ్చారు. మళ్ళీ వచ్చేటప్పటికి అక్కడ మళ్ళీ వైదిక సంప్రదాయం అంతా బాగా లుప్తమైంది. కానీ ఇప్పటికీ మలయాళ దేశానికి ఉన్న గొప్పతనం ఏమిటో తెలుసా? వాళ్ళ ఇళ్ళు మనలా 100 గజాలు 150 గజాల్లో కట్టుకోరు. వాళ్ళు కావు అంటారు ఇల్లు కట్టుకుంటే. కావు అంటే ఏమిటో తెలుసా అండి? పెద్ద విశాలమైన ప్రాంగణం ఉంటుంది, ఓ 2 ఎకరాల స్థలంలో కట్టుకుంటారు ఇల్లు. మధ్యలో ఇల్లు ఉంటుంది, చుట్టూ తోటలు ఉంటాయి, రకరకాల తోటలు. ప్రత్యేకించి సుగంధ ద్రవ్యాలు వేసుకుంటారు, మిరియాలు, లవంగాలు, యాలుకలు. అందుకే మీరు కేరళలో కాలడి అగ్రహారం వైపుకే లోపలికి వెడితే ఇల్లు ఇవన్నీ వీళ్ళు ఎలా ఉంటారు అనిపిస్తుంది మనకి. చాలా ఆశ్చర్యంగా ఉంటుంది నిజంగా. చెట్లు కనపడవు, చెట్లని తీగలు అల్లేసుకుని ఉంటాయి. అందుకే శబరిమల వెళ్ళేటప్పుడు మనకి స్కాందంలో ఒక మాట చెప్తారు, దాన్ని ఆర్యన్ కావు అని పిలుస్తారు. ఆర్యన్ అసలు పౌరాణికంగా అయ్యప్ప స్వామి వారి పేరు ఆర్యన్. పౌరాణికంగా ఆయనకి పెట్టిన పేరు అది. ఆర్యన్ అంటే పెద్దవాడు, ఆర్యాంబ అమ్మవారు. ఆర్యన్ కావు శబరిమల పేరు. ఆర్యన్ కావు అంటే ఆర్యన్ అని పేరు కలిగినటువంటి మహానుభావుడు ఉన్న తావు అని. కాబట్టి ఆ కావు అనబడేటటువంటి పెద్ద స్థలాలకి చుట్టూ ఏదో తేగో ఓ తడికో ఏదో కట్టుకుంటారు. గోడలు కట్టుకోవడం అన్నది పెద్దగా కనబడదు. ఆ చుట్టూ కట్టుకున్నటువంటి ఆ ప్రాంగణాన్ని ఆతృతి అంటారు. ఆతృతి కట్టి కావులో మధ్యలో ఇంట్లో ఉంటారు. ఇలా ఎందుకుంటారో తెలుసా అండి? ఇప్పటికే అక్కడ వాళ్ళు ఒక 6 నెలలు ఇంకా ఇంటి యజమాని బయటికి వెళ్ళడం. బాగా వేదం నేర్చుకున్న వాళ్ళని ఇంటికి పిలిచి వాళ్ళు చక్కగా వేదం నేర్చుకుని ఇంట్లో అగ్నికార్యం చేస్తూ, హోమం చేస్తూ, యజ్ఞయాగాది క్రతువులు చేస్తూ యజమాని కొన్ని నెలల పాటు ఇంట్లో ఉండిపోతాడు. అప్పుడు ఇల్లు ఎలా నడవాలి? కూరలు, పళ్ళు, ఆకుకూరలు అన్నీ
ఆ కావులో పెంచుకుంటారు. అన్నం మరి ధాన్యం ఎక్కడి నుంచి వస్తుంది? ఈ సుగంధ ద్రవ్యాలు ఏవి పండాయో వీటినన్నింటినీ కూడా ధాన్యం పండించిన వాళ్ళకి ఇచ్చి వాళ్ళ దగ్గర ధాన్యం పుచ్చుకుంటుంది ఇంటి ఇల్లాలు. పుచ్చుకుని ఆయన ఉద్యోగానికి వెళ్ళలేదు, అయ్యో పాపం జీతం రాదు కదా, ఇలాంటి గొడవ ఏమి ఉండదు. ఆ కావులో పండినవి ఏమున్నాయో అవి వండి పెడుతుంది ఆవిడ. ఆయన కూడా మధ్యసికతో మీరు ఎప్పుడైనా కేరళ అగ్రహారాల్లోకి వెళ్ళి చూడాలి, నిజంగా చాలా గొప్పగా ఉంటుంది. వాళ్ళు కొన్ని నెలల పాటు ఇంట్లో ఉండిపోయి స్వాధ్యాయం చేస్తారు, చక్కగా చదువుకుని హోమాలు చక్కగా యజ్ఞయాగాది క్రతువులు చేస్తారు. కొన్ని నెలలు అసలు యజమాని బయటికి రాడు. కాబట్టి అక్కడ వైదికమైనటువంటి ఆచారము నిలబడిపోయింది. అందుకే మీరు చూడండి, ఇప్పటికీ కూడా కేరళ రాష్ట్రంలో శంకరాచార్య స్వామి వారు పెట్టినటువంటి వైదిక ప్రక్రియ మాత్రమే బ్రతికి ఉంది తప్ప ఇంకా ఏ రకమైన మిథ్యాచారములు లేవు అక్కడ. మీరు గురువాయూరు వెళితే కేరళలో అసలు చొక్కా వేసుకుని లోపలికి వెళ్ళే ప్రయత్నం చేస్తే వెర్రాన్ని చూసినట్టు చూస్తారు. చొక్కా బనీను తీయడమే, చొక్కా బనీను తీయకుండా అసలు దేవాలయంలోకి ప్రవేశమే ఇవ్వరు. ఆచారము సంప్రదాయము అన్నది అంత జీర్ణమైన గడ్డ మీదకు వచ్చింది. శంకరాచార్య స్వామి వారి అవతారం అందుకుని ఎంచుకున్నారు ఆ ప్రాంతాన్ని. ఏం లేకపోతే మిగిలిన చోట్ల పుట్టకూడదు ఏమిటి? అక్కడ పుడితే తప్ప సనాతన ధర్మాన్ని ఆచారాన్ని సువ్యవస్థితం చేయడానికి కావలసిన సుభిక్షమైన చోట తాను ముందు ప్రారంభం చేయడానికి ఉండదు. 10 మందితో కలవాలంటే తాను ముందు చదువుకోవడం అది మొదలెట్టాలి. అలాంటి ప్రాంతం ఒకటి ఉండాలి కదా, అందుకని కేరళలో పుట్టారు ఆయన. లేకపోతే మిగిలిన చోట్ల పుట్టకూడదు ఏమిటి? అది పుట్టినప్పుడు ఇంత సనాతనమైనటువంటి సంప్రదాయం ఉన్నటువంటి వాటిలో కాలడీ అగ్రహారం ఒకటి. ఆ కాలడీ అగ్రహారంలో విద్యాధిరాజు అని ఒక మహానుభావుడు, ఆయన పేరుకి తగిన వ్యక్తి, అంత గొప్ప పాండితీ ప్రకర్ష ఉన్నవాడు, అంతటి భక్తి తత్పరుడు. ఆ విద్యాధిరాజుకి ఒక్కడే కొడుకు శివగురువు. ఆ శివగురువు భార్య ఆర్యాంబ. వీళ్ళిద్దరికీ సంతానం కలగలేదు. సంతానం కలగకపోతే వాళ్ళు త్రిశూర్ వెళ్ళి భజన చేశారు. కాలడీ అగ్రహారాన్నే ఎందుకు ఎంచుకోవాలి శంకరాచార్యులు వారు? మళ్ళీ మలయాళ దేశం అంతా వైదిక సంస్కృతి ఆ రోజుల్లో బాగా ఉన్నప్పుడు, ఇప్పటికీ కూడా అంత పటుత్వం ఉన్నప్పుడు, మలయాళ దేశంలో ఎక్కడైనా పుట్టచ్చుగా. కాలడీ అగ్రహారాన్ని ఎందుకు ఎంచుకోవాలి శంకరులు? అంటే పంచక్రోశము అని ఒక మాట ఉంది. పంచక్రోశం అంటే, క్రోశము అంటే 2/1/4 మైళ్ళు. చాలా గొప్ప క్షేత్రం ఏదైనా ఉందనుకోండి, చాలా శక్తివంతమైన క్షేత్రము, దానికి 5 క్రోశుల దూరంలో ఉన్నటువంటి ప్రాంతములన్నీ కూడా ఈ దేవాలయం యొక్క తేజస్సు చేత ప్రకాశిస్తూ ఉంటాయి. దీని ప్రకాశం ఆ భూమండలం మీద పడుతూ ఉంటుంది. కాబట్టి అక్కడ కూడా ఆ ఈశ్వరుడు యొక్క అనుగ్రహం పడుతూ ఉండేటటువంటి ప్రాంతం అది. అందుకే త్రిశూర్ కాలడి 5 క్రోశుల దూరంలోకి వస్తుంది. అందుకే గొప్ప గొప్ప క్షేత్రాలకి 5 క్రోశుల దూరంలో బ్రతకడం కూడా వ్యాసం అంటారు. చుట్టూ దానికి చుట్టూ 5 క్రోశుల దూరంలో ఎక్కడైనా బ్రతకడం కూడా ఈశ్వర కృప ఉంటే తప్ప సాధ్యం కాదు. కాబట్టి త్రిశూర్కి 5 క్రోశుల్లోకి కాలడీ అగ్రహారం వస్తోంది. అందుకని త్రిశూర్ ప్రభావం కాలడీ మీద ఎక్కువ. త్రిశూర్ ఎంత గొప్ప క్షేత్రమో తెలుసా అండి? దాని మర్యాద ఏమిటంటే, ఒకసారి అర్చక స్వామి దేవాలయంలో అర్చకత్వానికి బయలుదేరి త్రిశూర్ క్షేత్రంలో గుడిలోకి వెడుతుంటే, ఒక మహారాజు అంతఃపురంలోకి వెడుతున్నప్పుడు ఎంత ఊరిరిగింపుగా తీసుకెడతారో అలా తీసుకెడతారు. ఇప్పటికీ అంత ఊరిరిగింపుగా వెడతాడు. వెళ్ళి 6 నెలలు అర్చకత్వం ఉంటుంది. 6 నెలల తర్వాత మళ్ళీ రెండో కుటుంబం వస్తుంది అర్చకత్వానికి. ఈ 6 నెలలు ఆయన ఇంటికి రాడిహ, దేవాలయంలోనే పడుకుంటాడు. అంతే, దేవాలయంలోనే పడుకుని దేవాలయంలో స్నానం చేసి దేవాలయంలోనే భజన చేస్తూ అక్కడే గడుపుతాడు తప్ప అసలు ఇంటికి రాడు. దేవాలయం యొక్క వైభవాన్ని నిలబెట్టడానికి త్రిశూర్లో అర్చకులు అంత మర్యాద పాటిస్తారు. త్రిశూర్ గొప్పతనం ఏంటంటే, అసలు ఈశ్వరుడు కూడా బయటికి వెళ్ళడం. స్వామి ఉత్సవమూర్తి బయటికి వెళ్ళదు, అసలు దేవాలయ ప్రాంగణంలోనే తిరుగుతుంది. ఇంకా విచిత్రం ఏమిటో తెలుసా అండి? త్రిశూర్ నుంచి ఏనుగులు ఊరిరిగింపుగా పందాలు పెడతాయి. ఏనుగుల పందాలు వెళ్ళేటప్పుడు త్రిశూర్లో మీరు ఎప్పుడైనా చూసి తీరాలి. ఒక చిత్రం ఉంటుంది.
ఏనుగులు బోలెడని ఏనుగులు వస్తాయి. ఈ ఏనుగుల మీద ఎక్కడానికి చుట్టుపక్కల క్షేత్రాల్లో ఉన్న అమ్మవార్లందరూ వస్తారు. త్రిశూర్ దేవాలయంలో ఉన్న అమ్మవారు కానీ అయ్యవారు కానీ ఏనుగెక్కి బయటికి వెళ్ళరు. కానీ ఏనుగులన్నీ అమ్మవార్లను ఎక్కించుకుని చుట్టుపక్కల ఉన్న క్షేత్రాల్లో అమ్మవార్లని మొట్టమొదట త్రిశూర్ దేవాలయానికి ప్రదక్షిణం చేస్తాయి. ప్రదక్షిణం చేసి బయటికి వచ్చి బారులు తీరి నిలబడతాయి. నిలబడిన తర్వాత పందెం ప్రారంభం చేస్తే ఈ ఏనుగులు పరిగెత్తడం మొదలు పెడతాయి. ఏ ఏనుగు అమ్మవారిని తీసుకుని ముందెళ్ళిందో ఆ ఏనుగు గెలిచింది అంటారు. ఏనుగుల పందాలు త్రిశూర్లో జరుగుతాయేమో కానీ త్రిశూర్ దేవాలయంలో ఉన్న స్వామివారు మాత్రం ఏనుగుల పందాల్లో ఏనుగెక్కి వెళ్ళడం, అర్చకుడు బయటికి వెళ్ళాడు. 6 నెలలు అయిపోయిన తర్వాత మళ్ళీ బయటికి వెళ్ళిపోయేటప్పుడు మళ్ళీ చక్రవర్తిని తీసుకెళ్ళినట్టు తీసుకెళ్తారు. అంటే ఎంత నిష్ఠతో దేవాలయాన్ని నిలబెడుతున్నారో మీరు ఇప్పటికీ చూడండి. మీ అభిప్రాయాలను సూచనలను మాకు తెలియజేయాల్సిన చిరునామా భక్తి టీవీ, కేర్ ఆఫ్ రచన టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్, రోడ్ నెంబర్ 92, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 5,96,000. మా ఇమెయిల్ ఐడి bhakti@gmail.com. మా వెబ్సైట్ www.bhaktitv.org. ఫోన్ నెంబర్ 9010222333.